హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సత్య హోమ్ తెలుగు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? పండగ హడావుడిలో ఉంటారు. ఈరోజు భోగి పండుగ కదా, అందరికీ కూడా భోగి పండుగ శుభాకాంక్షలు అండి. భోగభాగ్యాలతో పాటుగా అందరికీ ఆరోగ్యాన్ని కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వచ్చేసి ఈ వీడియో ఏంటంటే సంక్రాంతి పిండి వంటల్లో నేను ముందు వీడియోలో జంతికలు చేశాను కదా, ఈ వీడియోలో పాకుండలు చేస్తున్నానండి. బయట కోడి అరుపు వినిపిస్తుంది అనుకుంటా మీకు. పాకుండలు చేస్తున్నాను అనమాట. పాకుండలు లేకుండా పండగ ఏంటండి, ఇదివరకు అయితే ప్రతి ఇంట్లో కూడా కంపల్సరిగా చేసుకునేవారు. నేను పక్కా కొలతలతో చాలా వివరంగా ఈ వీడియోలో పోస్ట్ చేశాను. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చూడండి, బాగా అర్థమవుతుంది. చూసిన తర్వాత లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. నేను ఈరోజు ఇవి వేస్తాననగా నిన్న మధ్యాహ్నమే బియ్యాన్ని 3 సార్లు బాగా కడిగి నానబెట్టాను. మధ్యలో ఒక 4 సార్లు కడుక్కుంటూ ఉండాలన్నమాట. అంటే నైట్ ఒకసారి, తెల్లారాక 2 సార్లు అలాగా శుభ్రంగా కడుక్కోవాలి. ఇదివరకు రోజుల్లో అయితే 3 రోజులు నానబెట్టేవారు అనమాట మన పెద్దవాళ్ళు. అంటే వాళ్ళు దంచేవారు అన్నమాట. మనం పిండి మిల్లుకి పంపించేస్తాము. ఇప్పుడు ఒకరోజు నానబెడితే సరిపోతుందండి. పులుపు వాసన రాకుండా తరచూ కడుగుతూ ఉండాలన్నమాట. ఈ బియ్యాన్ని మనం ఇలా పట్టుకొని నలిపామంటే కొంచెం పిండి కింద రావాలి, అంత బాగా మెత్తగా నానిపోవాలి. ఇలా నానిన తర్వాత శుభ్రంగా కడుక్కొని ఒక జల్లెడ లాంటిది ఉంటుంది కదా మనకి, బెజ్జాల గిన్నె, అందులో వేసుకొని నీళ్ళు వాడిపోనివ్వాలండి. మనం క్లాత్ మీద అది ఆరబెట్టే పని ఏమి ఉండదన్నమాట. ఈ బియ్యం పిండి తడిగానే ఆడుకోవాలి. నేను వేసింది కిలో బియ్యమే కాబట్టి, అంటే 4 సోళ్ళు వేసానమాట. కేజీ బియ్యం వేసి ఒక గుప్పెడు బియ్యం ఎగస్ట్రా వేసాను. ఇలా నేను వేసిన బెల్లానికి కరెక్ట్గా సరిపోతుందన్నమాట. అదే మిల్లుకి పంపించామనుకోండి, ఇంకాస్త ఎగస్ట్రా వేసుకోవాలి. కొంతమంది పిండి పూర్తిగా రానివ్వకుండా ఆపేస్తారు కదా, అలా అయితే మనకు పాకం అది పలచనైపోతుంది కాబట్టి కొంచెం ఎగస్ట్రా వేసుకోవాలి. నేను కేజీ వేసాను కాబట్టి మిక్సీలో పట్టేస్తున్నానండి. ఇక ఈ పిండి జల్లించడానికి జల్లెడ ఇలా 3 జల్లెలు ఉంటుంది కదా, అందులోది బాగా మెత్తగా ఉన్న జల్లెడ తీసుకోవాలి. ఈ జల్లెడ తీసుకొని ఆ బియ్యం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని ఇందులో వేసుకుని ఎక్కడ మురాలు అనేవి రాకుండా మెత్తగా జల్లించుకోవాలి. అప్పుడే మనం అరిసెలు వేసిన, పాకుండలు వేసినా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. చూసారు కదా, అలా రెడీ చేసి పెట్టుకున్నాక ఈ బియ్యం ఓన్లీ 5 నిమిషాలు అలా ఉంచితే సరిపోతుందండి. మొత్తం పొడిగా అయిపోక్కర్లేదు అన్నమాట. అస్సలు ఎప్పుడు వేయని వాళ్ళు కూడా ఈ వీడియో చూసి చాలా సింపుల్గా వేసేయచ్చు అనమాట. అంత క్లారిటీగా చూపిస్తున్నాను. ఇలా మీ మిక్సీ ఎంత పడుతుందో దాన్ని బట్టి వేసుకొని బియ్యాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని జల్లెల్లో వేసుకొని జల్లించేసుకోవడమే. మనం ఇలా పిండి మిక్సీ పట్టగా పిండి అంతా పొడిగా అయిపోతుందండి. తడి బియ్యం కదా, నలగదనుకుంటారేమో. మనం శనివారం రోజున చలిమిడి దీపాలు చేయడానికి అది పిండి మిక్సీ పడతాం కదా, అలాగే పట్టుకోవాలన్నమాట. చూసారు కదా, జల్లుల్లో వేస్తే మెత్తనంతా కిందకు వస్తుంది. కొంచెం ఓర్పుగా చేసుకోవాలండి ఈ పనులన్నీ కూడా. అరిసెల పిండి కనుకోండి, ఇంకా 2 ఉండాలన్నమాట. పాకుండలు అయితే ఒకళ్ళన్నా వేసేసుకోవచ్చు. కొంచెం కలిపేటప్పుడు 2 సహాయం ఉంటే బాగుంటుందన్నమాట కలపడానికి. పిండి అంతా ఇలా జల్లించుకున్నట్టుగా కిందకి నొక్కి పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే తడి అనేది ఆరిపోకుండా నొక్కాలి. నేను ఇలా మిగతా బియ్యాన్ని అంతటిని కూడా ఇలాగే మిక్సీ పట్టేసి జల్లించుకున్నాను. లాస్ట్లోకి కొద్దిగా మురాలు వచ్చినాయండి, ఇంకా వాటిని పక్కన పెట్టేసుకోవడమే. మిల్లుకి ఇచ్చినా కూడా మనం ఇలా జల్లించుకోవాలండి. ఎందుకంటే ఎక్కడన్నా మురాలు అనేవి ఉంటే, పాకుండలు అయితే కొంచెం పర్వాలేదు కానీ అరిసెలు వేసేటప్పుడు మాత్రం చాలా ఇబ్బంది అవుతుందన్నమాట. అందుకని తెచ్చిన పిండిని కొంచెం జల్లించుకోవాలి. చూసారు కదా, నేను
మురాలను కూడా అలా మళ్ళీ మిక్సీలో వేసి జల్లించగా ఈ కాస్తంతా మిగిలిందన్నమాట. అవి పక్కన పెట్టేసుకుని పిండిని గాలి తగలకుండా దగ్గరకు నొక్కుని తడి క్లాత్ అయినా వేసుకోవాలి. లేదా నేను ఇలాగా పళ్ళెం వేస్తున్నాను అనమాట. పళ్ళెం వేసుకొని ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఇక మనకి బెల్లం అది రెడీ చేసుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకుని బెల్లం రెడీ చేసుకోవాలన్నమాట. చాలా మెత్తగా వచ్చింది పిండి అయితేని బాగుందండి. కేజీ కాబట్టి ఇంట్లో చేస్తాను. మీకు ఓపిక ఉందంటే 2-3 కేజీలన్నా మిక్సీలో పట్టేసుకోవచ్చు. లేదా మిల్లు దగ్గరకు పంపించి వచ్చిన తర్వాత జల్లించుకోవాలన్నమాట. నేను వేసిన కేజీ బియ్యానికి 1/2 కేజీ బెల్లం తీసుకున్నాను. ఒక ఇంచుమించు సుమారుగా 1/2 కేజీ ఉంటుంది పంచదార తీసుకున్నాను అనమాట. అంటే 3/4 కేజీ వేశాను. అలా స్వీటు చాలా బాగా సరిపోయిందండి. కొంచెం తక్కువగా తినే వాళ్ళైతే 1/2 కేజీయే వేసుకోండి. 1/2 కేజీయే వేసుకుంటే కొంచెం తక్కువ పడుతుంది అన్నమాట పిండి అనేది. నేను పంచదార బెల్లం వేసిన తర్వాత అదే కప్పుతో కొన్ని నీళ్ళు కూడా వేసి పక్కన పెట్టాను. కొద్దిసేపు నానిన తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టాను అనమాట. లోపల స్టవ్ దగ్గర అయితే నుంచుని చేయలేకపోతున్నానండి. కొంచెం బాగాలేదని చెప్పాను కదా, అందుకని ఈ బయట స్టవ్ పెట్టుకున్నాను అనమాట. ఈ పాకాన్ని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. అలాగే వదిలేస్తే అది అడుగున కొంచెం మాడిన స్మెల్లా వస్తుందన్నమాట. అందుకని కలుపుకుంటూ ఉండాలి. ఇందాక మీకు కొబ్బరి తురుము చూపించాను కదా, అది ఎండు కొబ్బరి అన్నమాట. దాన్ని నేను అలాగే వేసేస్తున్నాను. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉందనుకోండి, ఆ కొబ్బరిని నెయ్యిలో వేయించి కూడా వేసుకోవచ్చు. ఈ ఎండు కొబ్బరి వేసాను కదా, చాలా బాగుందన్నమాట టేస్ట్. అంటే నేను ఎప్పుడూ వేయలేదు ఎండు కొబ్బరి, ఎలా ఉంటుందో అనుకుంటూ వేసాను. పచ్చి కొబ్బరి ఇంట్లో లేదని, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక పాకాన్ని మనం చెక్ చేసుకోవడానికి ఇలా కొంచెం నీళ్ళు ఉన్న ప్లేట్లో వేసుకోవాలన్నమాట. ఇంకా రాలేదండి పాకం, మళ్ళీ కలుపుతూ ఉండాలన్నమాట. ఒక 5 నిమిషాలు అలా కలిపిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తున్నాను. ఇప్పుడైతే పాకం పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఉండ అవుతుందన్నమాట. చేత్తో పట్టుకుంటే ఉండ అవుతుంది. ఉండ అయిన వెంటనే ఇంకా మీకు చూపిస్తూ చేయాలి కాబట్టి నాకు లేట్ అవుతుంది, అందుకే ఆపేసాను. అలా ఉండ ఎప్పుడైతే అయ్యిందో ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. 1 స్పూన్ నెయ్యి, కొబ్బరి, అలాగే ఇలాచీ పౌడర్ వేసుకొని త్వరగా కలిపేసుకుంటూ ఉండాలండి. ఈ సమయంలో అస్సలు లేట్ చేయకూడదు. నేను అట్లో సహా పెట్టాను కదా, అది తీసేసి ఇలా కర్ర శుభ్రంగా కడిగి పెట్టానన్నమాట పక్కన. ఆ కర్రతో కలుపుతున్నాను. తెడ్డు అనేది ఉంటుందండి, ఉంటే దాంతో కూడా కలుపుకోవచ్చు. ఇలా ఒకరు కలుపుతూ ఉంటే ఒకరు పిండి వేస్తూ ఉండాలన్నమాట. ఆ పాకం అనేది చల్లారిపోకుండా. అప్పుడే మనం వేసే ఈ అరిసెలైనా పాకుండలైనా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. నేను స్టవ్ మీద ఉంచే ఇలా కలుపుతున్నాను. స్టవ్ వెలిగించలేదండి, స్టవ్ ఆపేసాను అనమాట. ఇంకా పాకము అలా అవ్వగానే మనం స్టవ్ ఆపేసుకుని ఇలా కలపడం స్టార్ట్ చేయాలన్నమాట. ఇలా కలిపేటప్పుడు మనకి 2 ఉన్నారంటే మా బాబు కలుపుతున్నాడు, నేను వేస్తున్నాను అనమాట. పిండి కలిపేసిన తర్వాత పాకుండలు కాబట్టి ఒక్కరైనా చేసేసుకోవచ్చు. అరిసెలు అయితే 2 ఉండాలండి. 2-3 ఉన్నా సరే పని సరిపోతుంది అనమాట. మీకు స్టవ్ ఆఫ్ చేస్తానని చూపిస్తున్నానండి, ఎందుకంటే కిందకి దించలేదు కదా గిన్నె, స్టవ్ వెలిగించి ఉంటుంది అనుకుంటారని చూపిస్తున్నాను. ఆ చుట్టూ ఉన్న పిండిని కూడా కర్రతో లాక్కుంటూ కలపాలి. మా బాబుకి రావట్లేదన్నమాట. అలాగా కొంచెం కలిపిన తర్వాత ఇంకా కర్ర అనేది అస్సలు కదలదండి. అప్పుడు నేను తీసుకొని ఒక టవల్తో 2 కాళ్ళతో ఆ గిన్నెని నొక్కుపెట్టి ఉంచి కలపడం స్టార్ట్ చేశాను అనమాట. అలా పిండి ముద్దగా కాకుండా పొడిగా చేస్తూ వేస్తూ ఉండి ఇలా బాగా కలిపి చుట్టూ ఉన్నది చేసుకొని ఒక గరిటతోటి పైన నెయ్యి వేసుకోవాలి. నేను ఇంకా నెయ్యి అనేది వేయలేదు పైన, ముందు 1 స్పూన్ వేసాను కదా, ఆ నెయ్యి అన్నమాట. అయినా కూడా చలివిడి చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. అంటే కొంచెం చల్లారిన తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇంకా ఈ పిండి మిగిలిపోయిందనమాట.
ఇది పక్కన పెట్టేసుకొని వేరే దేనిలో కన్నా వాడుకోవచ్చు. ఇది చల్లారిపోకుండా పక్కన పెట్టుకోవాలండి. ఇక కొద్దిగా నువ్వుల్లో కొన్ని నీళ్ళు వేసుకొని ఇలా తడిచేసి ఉంచుకోవాలన్నమాట. పాకుండలకి తడిచేసి నువ్వులు అంటిస్తేనే బాగా ఉంటాయి అన్నమాట. లేదంటే ఆయిల్లోని ఊడిపోతాయండి. ముందు ఆయిల్లో కొద్దిగా 3 ఉండలు వేసి చూస్తున్నాను అన్నమాట. అవి పొయ్యి దగ్గర పెడతాం కదా దేవుడికని, అలా 3 ఉండలు వేసి చూస్తున్నాను. ఆయిల్ మరీ హీట్ అవ్వకుండా వేయాలండి పాకుండలు వేసేప్పుడు. లేదంటే బెల్లంతో చేసే వంటలు కాబట్టి వెంటనే మాడిపోతాయి, లోపల అనేవి ఉడకకుండా మాడిపోతాయి అన్నమాట. ఇక నేను ఉండలన్నీ కూడా ఇలా చక్కగా చేసేసుకుని తర్వాత నువ్వులు పామి మళ్ళీ ఒకసారి ఇలా అని పక్కన పెడుతున్నాను. వీటిల్లో నువ్వులు వేసుకొని చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి, హెల్త్కి కూడా చాలా మంచిదండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట. ఇప్పుడు నేను కొద్దిగా కాగి ఉన్న ఆయిల్లో ఇవన్నీ కూడా వేస్తున్నాను. మరీ నిండుగా వేసేసుకోకూడదండి. నిండుగా వేసేస్తే పగుళ్ళు వచ్చేస్తాయి అన్నమాట. ఫస్ట్ వాయ ఇలా వచ్చిందనమాట. మా అబ్బాయి మాడిపోయింది అమ్మ అంటున్నాడు. కానీ వాడికి తెలియదు కదా పాకుండలు అనేవి ఇలాగే వస్తాయని. లైట్ కలర్లో ఉండగా తీసేయకూడదండి పాకుండలు. ఇలా కొంచెం చిన్న మంటలో స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలన్నమాట. ఇక ఇవి బాగా వేగిపోయినాయి అన్నమాట. చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి, చూస్తున్నారు కదా. కొంచెంగా బద్దలాసినవి కూడా, ఇంకా లోపల కూడా బాగా ఉడికిపోయినాయి. పాకుండ అనేది వెంటనే విరిచి చూడకూడదండి. విరిచి చూసామంటే చలిమిడిలాగా ఉంటుందన్నమాట. అవి బాగా చల్లారిన తర్వాత చూస్తే చక్కగా ఉడికిపోయి ఉంటాయి. ఫస్ట్ టైం చేసే వాళ్ళ కోసం నేను ఇలా కొన్ని చెప్తున్నాను అనమాట. నార్మల్గా మన పెద్దవాళ్ళందరికీ తెలిసిందే, వాళ్ళ దగ్గర నేర్చుకున్నవే కదండి ఇవన్నీ కూడాని. ఇక మిగతావన్నీ కూడా 1 by 1 ఇలా వేసేసుకుంటూ వేయించేసుకుని తీసుకోవడమేనండి. అదే అరిసెలు అనుకోండి, ఒకరు ఒత్తి వెయ్యాలి, మళ్ళీ వాటిని ఆయిల్ పోయేలాగా నొక్కాలి. అందుకోసమని నేను 2-3 ఉండాలని అంటున్నాను అనమాట. ఇది వరకు రోజుల్లో ప్రతి ఇంట్లో ప్రతి అమ్మ కూడా వీటిని చాలా సింపుల్గా చేసేదండి. ఈ మధ్యకాలంలో కొంచెం అందరూ కూడా తగ్గారని చెప్పొచ్చు. అలాగే షుగర్లు ఇలాంటివి కూడా రావడం వల్ల కొంచెం అందరూ కూడా చేయడం తగ్గారు. అయినా కానీ మనం స్కూల్కి పంపే పిల్లలకి ఇలాంటివి చాలా అవసరం అన్నమాట. ఇలాంటివి చేసుకొని రోజుకొక ఐటెం పెట్టామనుకోండి, వాళ్ళకు కూడా బోర్ కొట్టదు. కొంతమంది నువ్వులు కూడా వేసుకోకుండా చేసుకుంటారు, కానీ నువ్వులు వేసుకుంటే రుచితో పాటు ఆరోగ్యం కూడా అని చెప్తున్నాను కదా. ఇలా 1 by 1 నేను చేసినవన్నీ కూడా వేసుకుంటున్నానండి. నేను వేసిన బియ్యం కేజీయే కాబట్టి త్వరగానే అయిపోయినాయి. చూస్తుంటే కూడా చాలా మంచి కలర్ వచ్చి చక్కగా ఉడికినాయి అన్నమాట. ఇక లాస్ట్ వాయి తీసి వేసాను. ఇంకొక 4 ఎన్నో మూకుడులో ఉన్నాయన్నమాట. కొన్ని చిట్లి లోపల వరకు కూడా బాగా వేగిపోయినాయి అన్నమాట. ఎన్ని రోజులైనా నిలవ ఉంటాయి. మనకి దూరంగా జాబ్ చేస్తూ ఉంటారు కదా పిల్లలు, అవిని వాళ్ళకి అవి పట్టుకెళ్ళి వాళ్ళు ఎన్నాళ్ళు తిన్నా సరే అలాగే ఉంటాయండి, కరకరలాడుతూ చాలా బాగుంటాయి. కాకపోతే తిన్న తర్వాత మళ్ళీ గాలి తగలకుండా వాటికి శుభ్రంగా మూత పెట్టేసి పక్కన పెట్టుకున్నారనుకోండి, టేస్ట్ ఎప్పుడు అలాగే ఉంటాయి అన్నమాట. మనం ఇంట్లో చేసేవే కాబట్టి ఆయిల్ కూడా మంచివి వాడతాం కదా, అందుకోసమని హెల్త్కి కూడా మంచిదే. ఇవి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోవండి. చూసారు కదా ఆయిల్ కొంచెం పీల్చుకున్నది. ఈ దాకలో కూడా చూస్తున్నారు కదా పిండి అయిపోయింది. ఇక నేను వేసిన మొత్తం అన్నీ కూడా ఇలా ఒక ప్లేట్ నిండుగా అయినాయండి, మరీ ఎక్కువేమైపోదు. ఇవి చేసుకునేది ఇప్పుడు ఒక 3 కేజీలు లేదా కొంచెడు చేసుకుంటే ఎక్కువ రోజులు వస్తాయి అన్నమాట, ఎక్కువ మంది ఉంటేనే. నేను వీలైతే మళ్ళీ చేయాలి,
లోపల విరిచి చూపిస్తున్నాను చూసారు కదా, అది లోపల కూడా చక్కగా ఉడికిపోయిందన్నమాట. కొంతమంది చేస్తే చలిమిడిలాగా ఉంటుంది, అది టేస్టీగానే ఉంటుంది, కానీ లోపల మెత్తగా ఉంటుంది, త్వరగా తినేయాలన్నమాట. ఇవైతే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఇదండి వీడియో, నచ్చితే లైక్ చేయండి.